పైసలు లేవు అయినా కూడా ప్రజలు నమ్మకంతో ఓటేస్తారు కావచ్చు అని నిలబడ్డా. అంత సెంటిమెంట్ చేస్తుంది, అది చేస్తుంది అని నిన్నటి నుంచి ఇండైరెక్ట్ బ్లాక్మెయిల్ చేస్తుంది. అది దాన్ని బాధ పెట్టుకుంటారు. నేను లోన్లలో తిరిగిన దాన్ని, మా కష్టాలు మాకు తెలుసు కాబట్టి ఏదో నాకు అత్తే బయటపడతావు, ఏదన్నా ఒక కుటీల పరిశ్రమ పెట్టుకుందాం అని చెప్పి నేను అన్నా. సార్ నాకు రాజకీయాలు నాకు అవసరం లేదు, నీ ఓడినా గెలిచిన వాళ్ళకి నేను చేస్తా. ఇంతకుముందు గొడవ బాగా పెద్ద ఎత్తున గొడవ జరిగింది. మేము ఆర్పి స్వప్న అనే అమ్మాయి ఏం చేసింది, లోపల పోయి హస్తం గుర్తుకు ఓటయ్యుండి అని చెప్పి అక్కడ లోపల ప్రచారం చేస్తుంది. అది కరెక్ట్గా మీరు బయట ఇన్ని రోజులు ప్రచారం చేసుకున్నాం కదా అని అక్కడ మాట్లాడి బయటికి పంపించేసరికి వాళ్ళు ఏం చేస్తారు, అంజోడుకులారా మీరు ఏంటి దొరుకుతాడు లోపలికి పోయి ఎందుకంటే అది మీకు ప్రూఫ్ ఏమున్నది అంటే లోపల టీఆర్ఎస్ అభిమానులు ఉంటారు ఓటేయడానికి పోయిన వాళ్ళు మాకు చెప్తేనే పోయినాం, మేము లోపలికైతే పోలేదు కదా. అయినా కూడా వాదిస్తాను నాకు సపోర్ట్ చేసిన వాళ్ళను ఇది వినోద్ మనుషులు గల్లలు బట్టి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టుకుంటూ కొడతారు. నీ సంగతి చూస్తాంరా, నీ అంత చూస్తాంరా. దావ రమేష్ వాళ్ళ తమ్ముడు రాజన్న వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటూ కొడతారు గల్లలు బట్టి. మీరు ఎందుకు సపోర్ట్ చేస్తానరా, మీకు ఏం అవసరం రా అని చెప్పి గల్లలు బట్టి కొడతారు. అరే పార్టీకి పని చేస్తానవరా, మీరు ఎట్లా చేస్తారు, మేము అట్లనే చేస్తాను అని చెప్పి అన్నా కూడా ఇష్టం వచ్చినట్టు కొడతారు. మీరు దండం పెడతా, పైసలు ఉన్నోళ్ళే నిలబడాలి, పైసలు ఉన్నోళ్ళే వేయాలంటే వేల పాట వాడినట్టు వాడుకొని తీసుకున్నా. మమ్మల్ని కొట్టాలి, మమ్మల్ని తిట్టాలి, కావాలంటే ఇప్పటికైనా డ్రాప్ అవుతారు. ఇది నాకు అంత రాజకీయాలు లేకుండా మంచిది కానీ మీ కాలు మొగుతా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళని కానీ నన్ను కానీ ఒక మాట గురి ఒక దెబ్బ కొట్టగురి. ఆ రోజు భీమశంకర్ అన్నది కొడతా అంటేనే సప్పుడేకి వెళ్ళిపోయినాం రాత్రి 11ంటికి. ఆ రోజు అంతా చూసారు. ఇంక్లైన్ ఫస్ట్ లైన్ పోతే ఇద్దరు రౌడీలను పెట్టి వాళ్ళ దూళ్ళొల్లి పెట్టి కొట్టి పిత్తనంటే సప్పుడేకి వెళ్ళి వచ్చినాం. పైసలు పంచనీయలేదు, మద్యం పంచనీయలేదు. మద్యం పంచుతారు, పైసలు పంచుతారు, మాకు వెయ్యకపోతే అంత చూస్తే వాడు బెదిరిస్తారు. మరి మేము ఏం చేస్తానమన్నా సాయం చేస్తా పడి చేస్తా అంటున్నా తప్ప నేను ఏమైతే అంటలేను కదా. నీకు పుణ్యం ఉండదు, మీకు కాళ్ళు మొక్కుతా, ఎత్తే ఓటు వేయనియరి, లేదంటే వేలం పడి వాడుకుంటావు. మీకు గెలిస్తే వాడే గెలుచుకోరి, మా జోలికి రాదు, మా వారికి రాదు, మీకు కాళ్ళు మొక్కుతా. నా సపోర్ట్ చేసిన వాళ్ళనైతే ఒక్క మాట అన్నది ఒక దెబ్బ కొట్టద్దు. అవసరం అంటే బస్తీ లెవెల్ అందరం మీ నిలబడ్డందుకు, మేము తిరిగినందుకు, మీ పైసలు ఓడగొట్టుకున్న ప్రచారాలకు అయినా మంచి అందరు కాళ్ళాడ మొక్కు అన్న మొక్కుతా కానీ నన్ను అనగుర్రి, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి అనగుర్రి. మీరు దండం పెడతా, మీకు పుణ్యం ఉంటుంది, నాకు సహాయం చేయుర్రి, మీకు కాళ్ళు మొక్కుతా. ఇగో ఇసుంటలో బుద్ధి చెప్పాలనుకుంటే ఓటేసి గెలిపించుర్రి, లేదు ఇసుంటి రాజ్యమే రావాలనుకుంటే వాళ్ళని గెలిపించుర్రి. ఇక నేను కూడా సరే అని సప్పుడే కూకుంటా. ఇక మీ దయ మీకు పుణ్యం ఉంటుంది.